హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా అని దేవుణ్ణి అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. సమోసా ఫ్రెండ్స్, క్యాబేజీ తెల్ల ఉల్లిపాయ వేసి క్యాబేజీ సమోసా తయారు చేస్తున్నాము. దానికి సంబంధించి ఫ్రెండ్స్ సాల్ట్, నిమ్మరసం, కారం వేసుకొని కాంబినేషన్గా పచ్చిమిర్చిని నంచుకొని తింటే ఆనియన్స్ ముక్కలు చాలా రుచిగా బాగుంటాయి ఫ్రెండ్స్. సమోసా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆంధ్రప్రదేశ్ గుంటూరులో చాలా రుచిగా టేస్టీగా క్యాబేజీ పెద్దలపాయ ముక్కలు చాలా రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. చాలా రుచిగా తయారు చేస్తున్నాను. గిన్నె తీసుకొని సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడినంత సాల్ట్. సమోసా మైదా పిండి జల్లించుకొని వేసుకోవాలి. పావు కేజీ వేసుకున్నాను ఫ్రెండ్స్. మనం థియేటర్కి వెళ్ళినా బీచ్కి వెళ్ళినా సమోసా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతానే ఉంటారు ఏ టు జెడ్గా. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా. ఒక స్పూన్ వేసి మైదా పిండిని జల్లించుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అంటే ఫ్రెండ్స్ తగినట్టుగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మైదా పిండి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. మనకి ఇంకా మంచిగా చేసుకోవాలంటే గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు. ఇది దానికి సమోసా అంటే సమోసాకి తగినట్టుగా మైదా పిండి వాటర్ వేసుకొని ముద్దలాగా తయారు చేసుకొని అట్టి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది మొత్తం ఒకేసారిగా గుమ్మరియకూడదు గ్లాస్తో, ఎందుకంటే జార్ అయిపోయింది. ఎందుకంటే నేను కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. మైదా పిండి వేస్తేనే పడితేనే రుచిగా ఉంటుంది. డాల్డా ఒక స్పూన్ వేసుకొని, లేదు అంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ వేసుకొని అయినా కలుపుకుంటే తినేటప్పుడు రుచిగా టేస్టీ బాగుంటుంది. క్యాబేజీ సమోసా తయారు చేస్తున్నా. చాలా రుచిగా బాగుంటుంది. పొరలుగా కూడా తయారు చేసుకోవచ్చు, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా చూడండి, వీడియో అనేది పూర్తిదాకా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి. కొంచెం కొంచెం వేసుకోవాలి. వాటర్ ముద్దలాగా తడుపుకున్నాను చూడండి. పావు కేజీ తీసుకున్నాను. చాలా బాగుంటుంది. చాలా అవుతాయి. ఎన్ని అవుతాయి అంటే సుమారు ఒక 10 అవుతాయి. పెద్ద 10 అవుతాయి. సరేననేసి స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూను వంట ఆయిల్ వేసుకోవాలి. గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని అందులో క్యాబేజీ పావు కేజీ వేసాము. క్యాబేజీ ఎక్కువ, ఆనియన్స్ ముక్కలు తక్కువ. ఇక్కడ కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. మనకు కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. ఇవి వేయగాక నేను ఈ విధంగా తయారు చేస్తున్నాను. క్యాబేజీ పెద్దలపాయ ముక్కలు వేసుకొని క్యాబేజీ సన్నగా నైస్గా తరిగి కడిగి వేసుకున్నాను. ఇదే విధంగా పెద్దలపాయ ముక్కలు కూడా తెల్లగడ్డ కదా, పెద్దలపాయ ముక్కలు తెల్లవి కదా, తెల్లగా 2 తెల్లగా ఉన్నాయి. అందుకనేసి ఇక్కడ వచ్చేసి మెత్తపడటానికి మంచిగా లోలో ఉంచేసి కలుపుకుంటూ వేగనివ్వాలి. చాలా రుచిగా తయారైద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అదేవిధంగా తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకొని దోరగా మూత పెట్టి మగ్గనించుకుందాం. ఎంతసేపు పట్టిద్ది అంటే 10 నిమిషాల సమయం పట్టిద్ది. అంటే హైలో ఉంచేస్తే వేగదు, లోలో ఉంచేయాలి. స్టవ్ అనేది లోలో ఉంచేసి కొంచెం సమయం అనేది పట్టిద్ది. అడుగు దాకా 1-2 సార్లు కలుపుకోవాలి. క్యాబేజీతో సమోసా తయారు చేస్తున్నాము. సూపర్గా ఉంటుంది. ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చిన్నలు పెద్దలు అందరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది. అడుగుదాకా గెరెట తీసుకొని గెరెటతో 4-5 సార్లు అడుగుదాకా కలుపుకోవాలి. పచ్చి వాసన అనేది పోయిద్ది. ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. క్యాబేజీ వేసి కోరుగుడ్డు వేసి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మధ్యలో మాడకుండా కలుపుకోవాలి. ఇక్కడ పిండిని మద్దనం చేసుకోవాలి. మైదా పిండిని జల్లించి ఉప్పు వేసి డాల్డా 1 స్పూన్ వేసి మంచిగా మద్దన చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఇక్కడ చూడండి 4 భాగాలుగా చేశాను. ఉండలు చేసుకొని రౌండ్గా ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సూపర్గా ఆఫర్స్ అనేవి ఉన్నాయి అందులో.
చాలా కటర్స్, కత్తెరలు, బ్లేడ్లు, ఇవన్నీ పేస్టులు, ఆయిల్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఫేస్కి సంబంధించినవి, బ్యూటీ పార్లర్కి సంబంధించినవి కూడా దొరుకుతున్నాయి. తక్కువ రేటు, నెయిల్ పాలిష్తో సహా అన్నీ దొరుకుతున్నాయి. ఫాలో అవ్వండి. డిస్కషన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ఇదే విధంగా పల్సగా రుద్దుకోవాలి. ఇక్కడ వచ్చేసి పొడిపిండి చల్లుకొని పల్సగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. రుద్దుకున్నాక చూడండి ఎంత పలసనంటే మనం పూరీలు చేసుకుంటాంగా, పూరీ కన్నా ఇంకా పలసగా రుద్దుకోవాలి. ఇదే విధంగా చూడండి ఆ పిండి ఎంత సైజు సాగుతుందో మనం రుద్దే కొద్దికి సాగుతూ ఉంది. రొట్టెల కర్రతో రుద్దుతూ ఉన్నాము. పొడి పిండి వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్యాబేజీ సమోసా తయారు చేస్తున్నాం. పొరలుగా వచ్చేసింది. క్యాబేజీ ఎన్ని పొరలు ఉన్నాయి అన్ని పొరలుగా, పైన కూడా లేయర్లుగా ఉంటుంది, బాగుంటుంది. అదే విధంగా తయారు చేస్తున్నాం. పొడిపిండి చల్లుకొని వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చూడండి అటువైపు ఇటువైపు ఎదురు మడుచుకున్నాము. పలుసగా చేసేసాక తర్వాత మరలా ఒకవైపుకు మడిచేసి రౌండ్ రోల్ చేసుకుంటున్నాము. నైఫ్తో ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ అద్దేసేసి అంటించేసుకోవాలి రోల్ని. చూడండి ఫ్రెండ్స్, నైఫ్ తీసుకొని మధ్యలోకి కటింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే చూడండి లేయర్లుగా ఉంది. క్యాబేజీ ఎన్ని లేయర్లు ఉన్నాయో అన్ని లేయర్లు వచ్చేసాయి. అదే విధంగా పొడిపిండి చల్లుకొని మరలా దీన్ని ఆ లేయర్లని కర్రతో రుద్దుకోవాలి. రుద్దుకున్నాక ఫ్రెండ్స్ ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఇంకో రకం సమోసా లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో రోల్ చేసుకొని పలచగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇదే విధంగా చుట్టూతా అటువైపు ఇటువైపుకు మరలా తిప్పుకొని రోల్ చేసుకోవాలి. పలసగా చేసుకుంటే సమోసా స్టఫింగ్ చేసేయటానికి వీలుగా ఉంటుంది. క్యాబేజీ సమోసాని ఇదే విధంగా మూత తీసి మరలా గెరెటతో అడుగుదాకా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి చక్కగా మగ్గుతుంది. క్యాబేజీ, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాము. మరలా కలుపుకుంటున్నాము. కలుపుకున్నాక ఇక్కడ వచ్చేసి కలుపుకుంటే ఫ్రెండ్స్ రుచిగా ఉండటానికి దానికి సంబంధించి కొంచెం వేయినట్టుగా మిరియాల పౌడరు, వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక చిటికిడంతా కారం వేసుకోవాలి. కారం వేసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం రుచిగా అనిపించింది, బాగుంటుంది క్యాబేజీ. ఇక్కడ ఎగ్స్ కూడా 2 కోడిగుడ్లు వేసుకొని కలుపుకోవచ్చు. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం, సరిపోద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ ఇష్టమైన వాళ్ళు కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతావన్నీ మైదా పిండి ఇదే విధంగా రౌండ్గా చేసుకున్నాక ఫ్రెండ్స్ మధ్యలోకి కటింగ్ అనేది చేసుకొని సమోసాలాగా షీట్ని మైదా పిండిని వాటర్లో తడుపుకొని షీట్ని అనేది అంటించుకుంటున్నాము. చూడండి అందులో క్యాబేజీ బ్యాటర్ పెడితే బాగుంటుంది. క్యాబేజీ ఉల్లిపాయ బ్యాటర్ పెట్టేస్తే సమోసా, ఇది ఒక రకం సమోసా. దానిలో ఎంత భాగం పట్టిద్దో అంత భాగం ఒక వంతు ఖాళీ ఉంచేసి మొత్తం స్టఫింగ్ చేసుకోవాలి. బయటికి రాకుండా గ్రేవీ అనేది బయటికి రాకుండా మైదా పిండిలో వాటర్ వేసి కలుపుకున్నాము. ఇక్కడ స్టఫింగ్ అనేది లోపల దాకా అదుముకొని చూడండి
మైదా పిండి వాటరు చేత్తో తీసుకొని బ్రష్తో తీసుకొని రాసుకొని అంటించుకోవాలి. సమోసా రెడీ అయింది. మనం సినిమా హాల్లో బయటికి వెళ్ళినప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు, మనం అద్దాల్లో పెట్టేసి బయటికి వెళ్ళినప్పుడు, పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అమ్ముతారు కదా ఫ్రెండ్స్, అదే విధంగా అదే ఆకారంలో ఉంది. సమోసా వచ్చేసి 10 రూపీస్ ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా రుచిగా తయారైంది. క్యాబేజీ పెద్దలపై వేసి చేసాము. చేయటానికి చాలా సమయం అనేది పట్టింది ఫ్రెండ్స్. చూడటానికి ఈజీగానే ఉంటుంది. ఇదే విధంగా మరలా చూడండి, సమోసాని ఇదే విధంగా మనం ఒక చపాతీని మధ్యకి కటింగ్ చేసుకొని 2 అయ్యాయి. ఒక చపాతీని, ఒక పూరి చపాతీ 2 అయ్యాయి సమోసాలు. అంటే పెద్ద పెద్దవి చేస్తున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ట్రై చేస్తే సమోసా ఆకారం వచ్చేసిద్ది. అది గ్రేవీ అనేది బయటికి రాకుండా బాండీలో వేసి వేయించేటప్పుడు గ్రేవీ బయటికి రాకుండా, గ్యాప్ లేకుండా మైదా పిండి వాటర్ వేసిన బ్రష్తో వేసుకొని అంటించుకున్నాక ఈ గ్రేవీనంతా సమోసాలోకి తూర్చేసి కొంచెం గ్యాప్ ఉంచి మళ్ళీ స్టఫింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. చేసుకుంటే ఆ గ్రేవీ అయిపోయిన దాకా చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఇవి పీసులు అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే అలాగే ఉంచేయచ్చు. సమోసా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్యాబేజీ పెద్దలపై వేసి చేస్తున్నాము, రుచికరమైన క్యాబేజీ. ఇక్కడ వచ్చేసి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఆనియన్స్ ముక్కలు కూడా ఒక అరకప్పు తీసుకున్నాము. మనం అక్కడ ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది. మనం ముందుగా తయారు చేసింది గ్రేవీ అనేది పెట్టేసేసి పొరలుగా క్యాబేజీ ఎన్ని పొరలు ఉందో అన్ని పొరలుగా వచ్చేసింది. ఆ సమోసాలు కూడా స్టఫింగ్ అనేది పెట్టేసేసి క్యాబేజీ స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లేయర్లుగా వచ్చేసిద్ది. మనం బాండీలో ఆయిల్ వేసి నెమ్మదిగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అయినాక బాండీలోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ మరలా ఏం చేయాలంటే ఆ స్టఫింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసేసి చేతులతో గట్టిగా నొక్కితేను అది అంటుకుపోయిద్ది, మైదా పిండి కాబట్టి. చాలా పలసగా ఉంది, పగలదులే, బాగుంటుంది. లేయర్లుగా వచ్చింది. తినేటప్పుడు కూడా గొల్లగా మారి వేగి గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా ఉడికించుకోవాలి. సమోసా అనేది రెడీ అయింది. రకరకాలుగా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే రుచికరమైన క్యాబేజీ సమోసా రెడీ అయింది. చూడండి, లోలో ఉంచేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా వేయించుకోవాలి. ఆయిల్ బాగా దట్టంగా పట్టింది. చాలా రుచికరమైన క్యాబేజీ సమోసా తయారైంది. ఇదే విధంగా చేసినవన్నీ మరలా వేసుకొని ఒడిచాక గోల్డ్ కలర్లోకి వచ్చాక గెరెట్లోకి తీసుకొని వడేసుకొని పేపర్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఫ్రెండ్స్ 10 పెద్దలపై ముక్కలు ఒక అరకప్పు ఉంచాము. అంటే సమోసాలకు వేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడ పచ్చిమిర్చి ఆయిల్ వేడి తగ్గించేసుకొని స్టవ్ అనేది సిమ్లో ఉంచేసి పచ్చిమిర్చిని నెమ్మదిగా వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, చిందులు అనేవి చేయి మీద పడితే బొబ్బలు అనేవి వస్తాయి. ఆయిల్ కాడ కదా, బాండీలో ఆయిల్ వేడిగా ఉంటుంది. అందుకనేసేసి ఇక్కడ సమోసాలు పెద్దగా తయారు చేస్తున్నాము. చాలా 1, 2 తింటే సరిపోయింది ఫ్రెండ్స్. నిమ్మకాయ, పచ్చిమిర్చిని చూడండి ప్లేట్ అడ్డం పెట్టేసేసి కొంచెం పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని తీసుకున్నాము. లెమన్ జ్యూస్ తీసాను ఫ్రెండ్స్. లెమన్ జ్యూసు 1 కాయ తీసుకున్నాను. అందులో కొంచెం రుచికి సరిపడినంత కారం, సాల్ట్ వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్లు వాటర్ వేసాను, అంటే జారు కావటానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా తయారు చేసుకుంటే కారం, ఉప్పు
నిమ్మ జ్యూసు వాటర్ వేసి తయారు చేసుకున్నాము. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్, ఈ నిమ్మకాయ జ్యూసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సమోసా అనేది ఎంతో రుచికరమైన సమోసా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాయి కదా, తీసాము. బాగుంటాయి. ఇది ఘాటు మిరపకాయలు కాదు, పప్పుకాయలు. అవి కాయలు మంట ఏం లేవు ఫ్రెండ్స్. మంటగా ఉంటే కనుక ఈ విత్తనాలు తీసి వేయించుకోవచ్చు, బాగుంటుంది. ఇదే విధంగా తయారు చేసుకుంటే రుచికరమైన క్యాబేజీ సమోసా తయారైంది నిమిషాల్లో.